చాలా పడితం. అవునా? చాలా పడితం చేస్తాం. ఇది దేంట్లోకి బాగుంటుంది? దోశల్లోకా? ఆహా. ఇప్పుడు ఏమేం కావాలి దీనికి? దీనికి బెల్లం ఇట్లా నానబెట్టుకొని ఇది పొయ్యి మీద పెట్టుకోవాలి. కరిగాక పాలు పోసుకొని, ఇది కొత్త వెరైటీగా చెప్తాను. పొయ్యి మీద పెట్టుకోవాలి. బియ్యం పిండి ఎంత? మనకి దానికి సరిపోను. దానికి సరిపోను. మనం చేసుకునే దాన్ని బట్టి, మనం తినేదాన్ని బట్టి మంచిగా బియ్యం కడుక్కొని ఎండబెట్టుకొని పిండి పట్టించుకొని ఈ పొడిని ఇట్లా తయారు చేసుకోవాలి. పొయ్యి మీద వాటర్ పోసి పొయ్యి మీద పెట్టుకున్నాం. అది కరిగాక తీసి పాలు మళ్ళీ పొయ్యి మీద పెట్టి పాలులో ఇది పోసి మళ్ళీ పిండి కలుపుకొని ఆ పిండి అందులో వేసుకొని యాలక్కాయల పొడి వేసుకో. ఇది చిన్న పిల్లగాళ్ళు మంచిగా తింటున్నట్టుందిగా. అందరు ఇష్టపడతారు. సరే, బెల్లం కరిగేదాకా ఇట్లా తిప్పుకోవాలి. ఎంత టైం పట్టిద్దామా ఇదంతా చేయటానికి? పావు గంటలో అయిపోద్ది. బెల్లం కరగబెట్టుకొని పొయ్యి మీద పెట్టుకొని అది కరిగేదాకా పొయ్యి మీద ఉంచుకొని బియ్యం పిండిలో కలుపుకోవాలి. టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకోవాలమ్మా. యాలకుల పొడి వేసుకోవాలి. ఓకే, యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. చూసారా ఎలా మంచిగా అయిపోయిందో? చెప్పుకోవాలి. బెల్లం కరగబెట్టుకొని పోసుకొని పాలు తాగాక పాలలో పోసుకోవాలి. ఇది చాలా సింపుల్ కదమ్మా. కట్టుకోకుండా కలుపుకోవాలి. ఓకే, పాలు పొయ్యి పెట్టి పాలు వేడయ్యాక అది పోసుకోవాలి. ఓకే. ఈ రెసిపీ ఎవరికి తెలీదా? తెలియదు. ఓకే. సో గాయ్స్, మీరు కూడా ట్రై చేయండి. రెసిపీకి ఎన్ని లీటర్ మిల్క్ కావాలి? 1/2 లీటర్ పాలు వేడి చేసుకోవాలి. బెల్లం కరగబెట్టుకొని పిండిలో కలుపుకోవాలి. కలుపుకొని యాలకుల పొడి వేసి బెల్లం కరగబెట్టుకున్న బెల్లం అవి పోసి కలుపుకోవాలి. కొద్దిగా రుచికి ఉప్పు, కొద్దిగా లైట్, రుచికి తగ్గట్టు సాల్ట్ కొంచెం ఈ అంతా కలుపుకొని ఈ పాలు కాగాక పాల్లో పోసుకొని కలుపుకోవటం. పోస్తున్నా ఇట్లా కలుపుకోవటమే, గడ్డ కట్టుకోకుండా. గడ్డ కట్టుకోకుండా కలపటం. ఇట్లా టేస్ట్ సూపర్ టేస్ట్. దోశల్లో తినచ్చు. కలుపుకొని. సో గాయ్స్, రెసిపీ రెడీ అయిపోయింది మనకి. ఆల్మోస్ట్ నెయ్యి వేసుకొని మంచిగా ఇల్లు దోశలో అందుకొని తింటే సూపర్. ఇష్టం అమ్మా. ఇది ఎవరెవరు ఎక్కువ ఇష్టపడతారమ్మా? చిన్నపిల్లలు, మా చిన్నమ్మాయి ఇష్టం, చాలా ఇష్టం. మా అత్తగారికి ఇష్టం కానీ ఆమె లేదు. సో గాయ్స్, ఇది ఎక్కువ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారంట. సో రెసిపీ మాత్రం రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేయటమే.
ఇప్పుడు ఏంటమ్మా నెయ్యి చూపించు. ఇది పాల పడతంలో నెయ్యి యాడ్ చేసుకొని దోశల్లో తింటే సూపర్ సూపర్. ఓకే ఇది ఎవరు చేయరు, ఇది రాదు కూడా ఎవరికి. టేస్టింగ్ టైం. డాడీ టేస్ట్ చేసి చెప్పు డాడీ ఎలా ఉంది. ఇది చట్నీ, ఇది పాల పడక. డాడీ ఎట్లుంది? చూసారు కదా, మీరు కూడా ఇలా రెడీ చేసుకొని తినండి.